అనంతపురం జిల్లా తుంగభద్ర డ్యాంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గేట్లను మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. ఇప్పటి వరకు 21 గేట్లను నూతనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గేట్ల ఏర్పాటులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై నీటిపారుదల శాఖ అధికారులకు సలహాలిచ్చారు. సీజన్ మొదలయ్యేలోపు గేట్లు ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను మంత్రి పయ్యావుల ఆదేశించారు. ఎక్కువ వెహికల్స్ అనంతపురం జిల్లాలో ఏ ఒక్క ఎకరాకి దెబ్బతినకూడదని ఇవాళ మన కళ్ళ ముందు చూస్తున్నాం. 33 గేట్లు మనకి ఎరెక్షన్ ప్రారంభమైంది. ఇప్పటికీ 18 గేట్లని దించారు కిందకి. ఇంకా వెల్డింగ్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి నెలన్నర రోజుల్లో మొత్తం 33 గేట్లని రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రీప్లేస్మెంట్ చేయడంతో పాటు హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఎక్కడైనా ఒక చిన్న ఎంటుక మందం తేడా వచ్చినా కూడా కనపడేటట్టు దీని టెస్టింగ్ రిపోర్ట్లు చేయడం, 4 రకాల టెస్టులు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎక్స్రేస్తో కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది, గామా రేస్ తోటి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మేము దీన్ని ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా ఎందరి రైతులకి ఇవాళ ఒక నమ్మకాన్ని కల్పించాం. ఈ ప్రాజెక్టు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా హై లెవెల్ కెనాల్ కింద ఉన్నటువంటి రాయదుర్గు, ఉరవకొండ దగ్గర నుంచి మొదలుకొని అనంతపురం జిల్లాలో వివిధ గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఏ రకంగా కూడా దెబ్బతినకూడదు అనేటువంటి చేసిన చర్యని ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయిలో ఒక సీజన్లో గేట్లని తొలగించడం, కొత్త గేట్లని తయారు చేయడం, మళ్ళీ వాటిని ఎరెక్ట్ చేయడం కూడా పూర్తి చేయగలుగుతున్నాం అన్నట్టు నమ్మకం ఉంది.